Very good morning, students. In the previous class, we have discussed about the definition of functional groups and different types of functional groups. And also we have practiced the naming of some organic compounds. Last class లో మనం functional group definition అంటే ఏంటి, వేరు functional groups గురించి వాటి నేమింగ్ చేయడం గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో కూడా ఫంక్షనల్ గ్రూప్స్ వాటికి ప్రాపర్గా నేమ్స్ ఏ విధంగా పెట్టాలి అనే వాటి గురించి నేర్చుకుందాం. Functional group is defined as an organic compound properties mainly depends upon an atom or group of atoms. Such atom or group of atoms are known as functional group. ఫంక్షనల్ గ్రూప్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఏదైనా ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఉన్న యాటమ్స్ మీద కానీ లేదా గ్రూప్ ఆఫ్ యాటమ్స్ మీద కానీ డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ డిపెండ్ అయిన ప్రాపర్టీ, ఆ డిపెండ్ అయిన యాటమ్ని లేదా గ్రూప్ ఆఫ్ యాటమ్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అనడం జరిగింది. సో అంటే మెయిన్గా ఒక ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ ఏ యాటమ్ మీద డిపెండ్ అయి ఉంటాయో దాన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ చూసామండి. సో ఇప్పుడు వాటితో ఫంక్షనల్ గ్రూప్స్తో పాటు ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం ఈరోజు క్లాస్లో. సో ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు ఆల్కహాల్ చెప్పుకున్నామండి. ఆల్కహాల్స్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు కంపల్సరీగా OH గ్రూప్ ఉంటుంది. OH గ్రూప్ అంటే వాటిని ఆల్కహాల్స్ అనడం జరుగుతుంది. అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ 2 ఆటమ్స్ కూడా కంబైన్డ్ స్టేట్లో ఉంటే వాటిని ఆల్కహాల్స్ అనడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ రాసినప్పుడు ఏ విధంగా రాస్తామంటే ఏదైనా ఎగ్జాంపుల్ మనం రాయొచ్చు, ఆల్కేన్లో కానీ ఆల్కేన్లో కానీ రాయొచ్చు. జనరల్గా మనం ఎగ్జాంపుల్ రాసేటప్పుడు ఆల్కేన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్కి వచ్చినప్పుడు CH3OH. సో అంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ అనేది CH3 ఉంది, ఇందులో OH గ్రూప్ కూడా ఉంది. OH గ్రూప్ ఉంది కాబట్టి దాన్ని ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ కింద చెప్తాము. అండ్ నెక్స్ట్ ఈ CH3 అనేది ఏ విధంగా వస్తుందంటే మనం లాస్ట్ క్లాస్లో ఆల్కైల్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే ఫామ్ అయ్యేది ఆల్కైల్ గ్రూప్. సో నెంబర్ ఆఫ్ కార్బన్స్ చూసుకున్నప్పుడు ఒక కార్బన్ ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే మీథైల్ అవుతుంది. మీథైల్ ఆల్కహాల్, మీథైల్. CH3 వచ్చినప్పుడు మీథైల్ చెప్తాము, OH గ్రూప్ ఉన్నప్పుడు ఏమంటే ఆల్కహాల్ అని చెప్తారు. సో మీథైల్ ఆల్కహాల్. సో వీ ఆల్రెడీ నో అబౌట్ ద IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో మనం జనరల్గా నేమింగ్ ఇచ్చినప్పుడు మీథైల్ ఆల్కహాల్ అని ఇస్తాము. IUPAC నేమ్ అంటే ప్రతి చోట కూడా ఒకే నేమ్ ఉండాలి కాబట్టి IUPAC ఇన్స్టిట్యూట్ ఈ మీథైల్ ఆల్కహాల్కి ఏ విధంగా నేమ్ పెట్టిందంటే మిథనాల్ కింద పెట్టింది. మిథనాల్ అంటే ఇందులో మీథేన్ ఉంటుంది, OL, ఆల్కహాల్లో OL అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనం జనరల్గా ఇచ్చే నేమ్, ఇది IUPAC వాడు ఇచ్చే నేమ్ అండి. సో ఎప్పుడు కూడా మనం IUPAC నేమ్నే కన్సిడర్ చేయడం జరుగుతుంది. IUPAC నేమ్ ఈజ్ యూజ్ ఇన్ వరల్డ్ వైడ్, అంటే ఎక్కడ మనం ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఈ కెమికల్ నేమ్ మెథనాల్ అనే పిలవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మనం IUPAC నేమ్స్ని ప్రాపర్గా ఇది గైడ్లైన్స్ తోటి క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్లో OH ఉంది కాబట్టి మన ఇచ్చిన కాంపౌండ్ మీథైల్ ఆల్కహాల్ అని, అంటే మన జనరల్గా మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా మీథైల్ గ్రూపు, OH గ్రూప్ అంటే ఆల్కహాల్ గ్రూప్ అని చెప్పాము. ఎగ్జాక్ట్ నేమ్ అవుతుందంటే ఎగ్జాక్ట్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ అకార్డింగ్ టు IUPAC ది నేమ్ ఆఫ్ మీథైల్ ఆల్కహాల్ ఈజ్ మెథనాల్. ఇన్ ద సేమ్ వే వీ కెన్ రైట్ ఫర్ ఇథైల్ ఆల్కహాల్ ఆల్సో. ఇథైల్ ఆల్కహాల్ అంటే కంపల్సరీ ఉండాలండి, మీ తర్వాత ఈత్ వస్తుంది. ఇథనాల్ అంటే ఈథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ అంటే కంపల్సరీ ఈథైల్ అంటే 2 కార్బన్ ఐటమ్స్ ఉండాలి, C2H5. ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి OH, C2H5OH. సో ఇది మనం జనరల్గా ఇచ్చి నేమ్ ఇథైల్ ఆల్కహాల్. సో IUPAC నేమ్ ఏమవుతుందంటే ఇథనాల్ అవుతుంది. ఇథనాల్ లైక్ మీథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ వచ్చి కాంపౌండ్ ప్రొపైల్ ఆల్కహాల్ లేదా ప్రొపనాల్ అనడం జరుగుతుంది. ఓకే, ఆల్కహాల్ అనే ఫంక్షనల్ గ్రూపు అయితే OH ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ CH3OH, C2H5OH. ఇది కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. అంటే మెథనాల్ ప్లస్ మెథనాల్ అండ్ ఇథనాల్. మెథనాల్ ఇదన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్ తర్వాత వచ్చే ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ కంపల్సరీగా CHO గ్రూప్ ఉండాలి. కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్డ్ స్టేట్లో ఉంటే దాన్ని మనం ఆల్డిహైడ్ గ్రూప్ అనడం జరుగుతుంది.
సో ఈ ఆల్డిహైడ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సి డబుల్ బాండ్ ఓ హెచ్ కింద ఉంటుంది. అంటే కార్బన్ ఎప్పుడు టెట్రా వాలెన్స్ సాటిస్ఫై చేయాలి కాబట్టి అరౌండ్ ద కార్బన్ వీ నీడ్ టు రైట్ 4 బాండ్స్ 1 2 3 4. ఆక్సిజన్ ఎప్పుడు కూడా డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి సి డబుల్ బాండ్ ఓ విత్ హైడ్రోజన్ రైట్. సిహెచ్ఓ గ్రూప్ ఉంటే దాన్ని మనం ఆల్డిహైడ్ అన్న జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా రాస్తామంటే CH3 CHO CH3 CHO రైట్. సో ఇందులో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయండి 1 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీత్ ఈత్ ఎథనాల్డిహైడ్ రైట్. అంటే 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 1 2 ఈత్ వచ్చిందండి ఇద్. నెక్స్ట్ ఆల్డిహైడ్ సిహెచ్ఓ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఎథనాల్డిహైడ్ అని చెప్పడం జరుగుతుంది. సో అలా కాకుండా ఓన్లీ ఈ మెథైల్ గ్రూప్లో హైడ్రోజన్ ఉంటే అది ఏమవుతుందంటే HCHO అవుతుంది. HCHOలో ఏం చదవాలంటే మనం ఫార్మాల్డిహైడ్ అంటారు. లేదా ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయండి 1 కార్బన్ ఐటమ్ ఉంది కాబట్టి ఇది మెథనాల్డిహైడ్ అవుతుంది. మెథనాల్డిహైడ్. దీంట్లో యూపీఎస్సీ వాడు పెట్టిన నేమ్ ఏంటంటే ఫార్మాల్డిహైడ్ అంటారు. ఫార్మాల్డిహైడ్. డోంట్ బి కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ ఐయుపిఎస్సి నేమ్స్ అండ్ కామన్ నేమ్స్. కామన్ నేమ్స్ అంటే మనం ఫంక్షనల్ గ్రూప్స్ చూసి నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ చూసి మనం కామన్ నేమ్ పెట్టడం జరుగుతుంది. బట్ ఐయుపిఎస్సి ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవుతూ వాడు ఐయుపిఎస్సి నేమ్ ఇవ్వడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు ఐయుపిఎస్సి గైడ్లైన్స్ ద నేమ్ ఆఫ్ HCHO కాంపౌండ్ ఈజ్ ఫార్మాల్డిహైడ్. సింపుల్గా ఆల్డిహైడ్ ఉండే CHO గ్రూప్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ 1 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అవుతుంది. ఈథేన్లో ఫంక్షనల్ గ్రూప్ CHO ఉంది కాబట్టి ఎథనాల్డిహైడ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చినప్పుడు కీటోన్. ఆల్డిహైడ్ ఆఫ్టర్ కీటోన్స్. కీటోన్ అంటే కంపల్సరీ CO గ్రూప్ ఉండాలి. CO ఈ CO గ్రూప్ ఏ విధంగా ఉంటుందంటే C డబుల్ బాండ్ O కింద ఉండడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3 C డబుల్ బాండ్ O CH3 C డబుల్ బాండ్ O CH3. దీన్ని ఎలా రాస్తారంటే ఒకసారి CH3CO CH3 అని కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క నేమింగ్ వచ్చినప్పుడు ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ ప్లస్ కీటోన్. ప్రోపేన్ ఉంది, తర్వాత కీటో గ్రూప్ కూడా ఉంది కాబట్టి ప్రోపేన్ కీటోన్ అవుతుంది. ఇది మనం జనరల్గా పెట్టింది. బట్ ఐయుపిఎస్సి ఏ విధంగా పెట్టిందంటే ONE అంటే లాస్ట్ 3 లెటర్స్, ప్రోపేన్లో ఫస్ట్ 5 లెటర్స్, కీటోన్లో లాస్ట్ 3 లెటర్స్ తీసుకుంటే ప్రొపనోన్ కింద పెట్టాడు. ప్రొపనోన్ రైట్. జనరల్గా మన నాలెడ్జ్ ప్రకారంగా ప్రోపేన్ కీటోన్ అంటాము. బట్ ఐయుపిఎస్సి ప్రకారంగా ఐయుపిఎస్సి గైడెన్స్ ప్రకారంగా ప్రొపనోన్ అని చదవాలి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ రైట్. నెక్స్ట్ ఆల్కహాల్ ఆల్డిహైడ్ కీటోన్స్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో మనకి COOH గ్రూప్ ఉంటుంది. COOH గ్రూప్ ఉంటే దానికి కార్బాక్సిలిక్ యాసిడ్ ఉండాలి. అంటే C డబుల్ బాండ్ OH గ్రూప్ అంటే దాన్ని మనం కార్బాక్సిలిక్ యాసిడ్ అనాలి. సో బట్ ఈ రెండింటిని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే COH గ్రూప్ అంటే ఆల్కహాల్ అవుతుంది, C డబుల్ బాండ్ O అయితే కీటోన్ గ్రూప్ అవుతుంది. సో ఈ రెండింటినీ కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి అంటే we cannot identify whether it is a ketone or alcohol group. ఇది ఆల్కహాల్ గ్రూప్ లేదా కీటోన్ గ్రూప్ అని మనం ఐడెంటిఫై చేయడానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి COOH ఎప్పుడు కూడా కంబైన్డ్గా రాస్తామండి, కలిపి రాస్తాం. సో కలిపి రాస్తే అది కార్బాక్సిలిక్ యాసిడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు CH3COOH కౌంట్ చేయండి. ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయండి 1 2. ఈథేన్. నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్ కాబట్టి ఇందులో మనం లాస్ట్ లెటర్ తీసుకుంటాం IC యాసిడ్ తీసుకుంటాం. IC యాసిడ్ ఇక్ యాసిడ్. సో దీన్ని కంబైన్ స్టేట్లో రాస్తే దీన్ని ఏమవుతుందంటే ఎథనోయిక్
అంటే ఈ పైన ఏమో మన తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా ఈథేన్ 2 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అని. నెక్స్ట్ COH గ్రూపింగ్ కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్లో ఇక్ యాసిడ్ తీసుకున్నాం. సో రెండింటిని కూడా మనం కంబైన్ చేస్తే ఇథనోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. రైట్, ఇథనోయిక్ యాసిడ్. ఆర్ ఇంకొక కార్బన్ యాడ్ అయింది అనుకోండి, CH3 CH2 COOH అయితే ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీత్ ఈత్ propane plus ic acid, propanoic acid. It is depending upon the name of this carboxylic acid depending upon number of carbon atoms. ఒక కార్బన్ ఉంటే మెథనోయిక్ యాసిడ్ అంటాం, 2 కార్బన్స్ ఉంటే ఎథనోయిక్ యాసిడ్, 3 కార్బన్ ఉంటే ప్రొపనోయిక్ యాసిడ్ అనడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ 5th వన్ ఎస్టర్స్. ఎస్టర్స్లో ఈ హైడ్రోజన్ కార్బాక్సిలిక్ యాసిడ్లో హైడ్రోజన్ ప్లేస్లో ఆల్కైల్ గ్రూప్ అనేది యాడ్ అయితే దాన్ని ఏమన్నారంటే ఎస్టర్ అంటారు. వేర్ R ఈజ్ ఈక్వల్ టు ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ అంటే ఆల్కైల్ నుంచి ఒక హైడ్రోజన్ పోతే మనకి ఆల్కైల్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఆర్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసుకుంటే CH3 COO CH3. దీనికి ఏమవుతుందంటే 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైమెథైల్ ఎస్టర్ అంటాం. డైమెథైల్ ఎస్టర్. డైమెథైల్ అంటే 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైమెథైల్ ఎస్టర్ అనడం జరుగుతుంది. లేకపోతే IUPAC ప్రకారంగా దీన్ని ఏమేమి చెప్తామంటే 1 2 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీత్ ప్రోప్ బ్యూట్. మీత్ ఈత్ ప్రోప్ 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపేన్ ఎస్టర్ అవుతుంది. సో ఎస్టర్ని మనం నేమింగ్ ఇచ్చేటప్పుడు IUPAC ప్రకారంగా 8E అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రొపనోయేట్ అవుతుందండి. అకార్డింగ్ టు IUPAC ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ ప్రొపనోయేట్. ప్రోపేన్ OATE వస్తుందండి. 8 ద వర్డ్ 8 మీన్స్ ఎస్టర్. రైట్, సో అవన్నీ కూడా మనం IUPAC నేమ్స్ పెట్టేటప్పుడు వీటికి మనం ప్రిఫిక్స్ సఫిక్స్ ఐడెంటిఫై చేసి నేమింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మన నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే 2 మెథైల్ గ్రూప్స్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి డై అంటే 2 అవుతుంది. అటు సైడ్ లెఫ్ట్ రైట్లో కూడా మెథైల్ గ్రూప్స్ ఉండడం వల్ల డైమెథైల్ ఎస్టర్ అనడం జరుగుతుంది. బట్ IUPAC గైడ్లైన్స్ మనం నేర్చుకున్న తర్వాత వాటి యొక్క నేమ్ ఏమొస్తుందంటే ప్రొపనోయేట్ అని వస్తుంది. 3 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎస్టర్స్. నెక్స్ట్ ఈథర్స్. ఈథర్స్లో మనకి ROR' గ్రూప్ ఉంటే వాటిని ఈథర్స్ అనడం జరుగుతుంది. ROR'. వేర్ RR' ఆర్ 2 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్. 2 ఒకే ఆల్కైల్ గ్రూప్స్ అని అయినచ్చు లేదా డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ అని అయినచ్చు. సేమ్ ఎగ్జాంపుల్ దీనికి రాయొచ్చు అన్నమాట. CH3O CH3 అవుతుంది. ఇది ఏమవుతుందంటే డైమెథైల్ ఈథర్ అవుతుంది. డైమెథైల్ ఈథర్ ఎందుకంటే 2 గ్రూప్స్ ఉన్నాయండి. ఇక్కడ 2 మెథైల్ గ్రూప్స్ ఉండడం వల్ల దీన్ని మనం డైమెథైల్ ఈథర్. IUPAC నేమ్ ఏమవుతుందంటే దీనికి ఎస్టోన్ అవుతుంది. డైమెథైల్ ఈథర్. సో ఈ CH3 గ్రూప్ ఈ CH3 గ్రూప్ ఉండడం వల్ల డై 2 గ్రూప్స్ ఉండడం వల్ల డైమెథైల్ ఈథర్ అవుతుంది. నెక్స్ట్ ఈథర్స్ తర్వాత ఎమిన్స్ ఉంటాయండి. ఎమిన్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా NH2 గ్రూప్ ఉంటుంది. కార్బన్ చైన్లో NH2 గ్రూప్ ఉంటే దాన్ని ఎమిన్ అనడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ రాస్తే CH3 NH2 కింద రాస్తామండి. మీథైల్ ఎమిన్ CH3 NH2 నంబర్ ఆఫ్ కార్బన్స్ బేస్ చేసుకుని 2 మీథైల్ ఉంటాయి, మీథైల్ ఎమిన్ రాస్తాం. 2 కార్బన్ ఐటమ్స్ ఉంటే ఈథైల్ ఎమిన్, 3 కార్బన్ ఐటమ్స్ ఉంటే ప్రొపైల్ ఎమిన్ అనడం జరుగుతుంది. దీస్ ఆర్ ద కామన్ ఫంక్షనల్ గ్రూప్స్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, ఈ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి లేకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమింగ్ చేయడం అనేది చాలా కష్టం. కంపల్సరీ వీటిని నేర్చుకోవాలి అండ్ నేమింగ్ చేయడం కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చినప్పుడు 1 or 2 ఫంక్షనల్ గ్రూప్స్ లాంగెస్ట్ కార్బన్ చైన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలో అవన్నీ కూడా మనం
ఐయుపిఎస్సి నేమింగ్ ఇచ్చినప్పుడు నేర్చుకోవడం జరుగుతుందండి. సో ఓకే, మనం జనరల్గా యూజ్ చేసి ఫంక్షనల్ గ్రూప్స్ అన్నీ కూడా ఆల్కహాల్స్ అయితే ఓహెచ్ వస్తుంది, ఆల్డహైడ్స్ అయితే సిహెచ్ వస్తుంది, కీటోన్ అయితే సిఓ గ్రూప్, కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే సిఓఓహెచ్, ఎస్టర్స్ అయితే సిఓఓఆర్, ఈథర్స్ అయితే ఆర్ఓఆర్ డాష్, నెక్స్ట్ ఎమిన్స్ అయితే ఎన్హెచ్డి గ్రూప్ వస్తుంది. ఇంకా మనకి అమైడ్స్ కూడా ఉంటాయండి. అమైడ్స్ ఉన్నప్పుడు ఫంక్షనల్ గ్రూప్స్ ఏమవుతుందంటే సిఓఎన్హెచ్ గ్రూప్ వస్తుందండి. సిఓఎన్హెచ్ అంటే ఎమిన్కి కార్బాక్స్ C11O గ్రూప్ యాడ్ అయితే దాన్ని మనం అమైడ్ అనడం జరుగుతుంది. అంటే ఎమిన్స్లో సబ్స్టిట్యూయెంట్ వన్ ఆఫ్ ద సబ్ గ్రూప్ ఏమవుతుందంటే అమైడ్ అవుతుంది. సో ఎమిన్స్ NH2 ఉంటే అమైడ్స్కి CONH2 ఉంటుంది. సో మిగతా నేమింగ్ పెట్టడం అండ్ 2 ఫంక్షనల్ గ్రూప్స్, మోర్ దాన్ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే వాటి గురించి మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.